నంద్యాల జిల్లా బనగన్నపల్లిలో అది ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామానికి జ్వాలాపురం అనే పేరు. వాస్తవానికి ఈ పేరు వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. 75 వేల ఏళ్ల క్రితం ఆదిమ మానవుని మనుగడ అంతరించిపోతున్న సమయం నాటిది. అవును, ఆది మానవునికి ఆఖరి ఆయువు నిలిపిన నాటి ప్రదేశమే నేటి జ్వాలాపురం. ఈ చరిత్ర గురించి గ్రామస్తులు ఏం చెబుతున్నారు, జ్వాలాపురం ప్రత్యేకత ఏంటనే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారాన్ని అందజేస్తారు. జ్వాలాపురంలో ఆదిమ మానవుడు సంచరించి 75 ఏళ్ల నాడే ఆదిమ మానవుడు ఇక్కడ సంచరించాయని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది. ఇక్కడ పరిశోధనలు కూడా జరిగాయి. ప్రస్తుతం మనం జ్వాలాపురంలో ఉన్నాం. గ్రామస్తున్నారు. కానీ చెప్పండి, జ్వాలాపురంలో ఆదిమ మానవుడు సంచరించాయని చెప్తా ఉన్నారు. మీకు దీని గురించి ఏం తెలుసు? ఇక్కడ ఆదిమానవుడు నివసించినాడు. ఇక్కడ రెండు కొండలు జ్వాల అనేది ఏర్పడి అది కొండలది నివసించి బూడిద అయిందని, ఆ బూడిద ఇప్పుడు శుద్ధంగా వాడుకుంటున్నారు అనేది తెలిసింది సార్. పూర్వం ఉన్నారనేది మా పెద్దల నుండి చెప్తాయితే ఇంకా వచ్చింది. అదే పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, మీ ఏమేమి ఆనవాళ్ళు కనిపించారు? ఏం ఆనవాళ్ళు సార్? వాళ్ళు పరిశోధనలు చేసినారు. చేతుల వాడు శుద్ధవి, అవి చేతుల వాళ్ళ అవి ఉన్నట్టు దంతాలు ఇక్కడ ఉన్నాయని విన్నాం సార్. ఈ గ్రామానికి ఈ పేరు ఎలా వచ్చింది? ఈ గ్రామానికి జ్వా అంటే రెండు అగ్ని జ్వాలలు కూడా ఏర్పడి దాని వల్ల జ్వా అనే పదం వచ్చిందని పెద్దలు చెప్పగా విన్నాం సార్. మరి ఇక్కడ బూడిద అది ఉన్నట్టుంది, ఇక్కడ పరిశోధన కూడా జరిగినది. దానివల్ల ఏం బయటపడినాయని తెలుసు. దానివల్ల కొన్ని దూగడం వల్ల మానవుని అస్థికలు కొంచెం బయటపడినాయని పరిశోధనలు కూడా చెప్పినారు సార్. బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చి చాలా పరిశోధనలు వాళ్ళు ఎక్కడ ఎగ్జిబిషన్లు కూడా పెట్టామని అంటున్నారు సార్. అది వరకు ఎంతవరకు విన్నాం సార్. అయితే ఈ ప్రాంతంలో మీరున్నారు. 75 వేల సంవత్సరాల క్రితం ఇక్కడ మానవులు నివసించినారని చెప్తున్నారు సార్. మీకు ఎలా అనిపిస్తుంది అటువంటి ప్లేస్ లో మీరు? మేము ఉన్నామంటే మాకు ఒక గర్వకారణంగా అనిపిస్తుంది సార్. ఉన్నామంటే ఈ జ్వా అనే ఒక పదములు జ్వాలాపురములు అనే పుట్టిన వల్ల మా అదృష్టమని భావిస్తున్నాం. ఇది ఒక పర్యాటక కేంద్రం చేరి ఇక్కడ బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. అంటే గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిశోధన అనేది అమ్ముతా ఉన్నారు. ఎలా ఇక్కడ నుండి శుద్ధ అనేది దాన్ని అమ్మి డబ్బు చేసుకుంటున్నారు. చాలా 40 సంవత్సరాల నుండి దొంగతూనే ఉన్నారు. ఏం చేస్తే బాగుంటుంది? ఇక్కడ ఒక పర్యాటక కేంద్రంగా చేసి అభివృద్ధి చేస్తే బాగుంటుంది అని ఆశిస్తాను. మరికొంతమంది ఉన్నారు, అక్కడ వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామంలో ఆదిమానం సంచరించి అంటున్నారు, మీరేమంటారు? ఆదిమానం వాస్తవం అంటాం. చిన్నప్పటి మాకు 50 సంవత్సరాలు ఉన్నాయి. అది మా ఇక్కడ ప్రదేశం పుణ్యాలు అని చరిత్ర చెప్తాను. కానీ మా పెద్దలు చెప్పారు. మరి అది అలాంటి ప్రదేశంలో మీరు ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ప్రస్తుతానికి డెవలప్మెంట్ వస్తున్నారు, బిజీ వాళ్ళు చూస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు. అది ఏమైనా మాకు చెప్పరు. వాళ్ళు తీసుకుపోతారు, వాళ్ళు చేపించే అది మాకు బాగుంటుంది. ఏమన్నా ఏం కనిపెట్టి మాకు ఆధారం చూపించి అయితే మాకు తెలిసిన ప్రకారంగా మేము చెప్తా ఉన్నాము. ఇదైతే మా 50 సంవత్సరాల క్రితం నుంచి జరిగిన విషయాలు చెప్తా ఉన్నాము. అయితే ఇక్కడ పరిశోధనలు జరిగాయి. ఆది మానవుడు సంచరించాయని చెప్పడానికి శాస్త్రవేత్తలు కూడా ఇక్కడికి వచ్చి పరిశోధన జరిపారు. సంవత్సరాల నుంచి ఇక్కడ పరిశోధనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ పరిశోధనలో కూడా పూర్తిగా ఆధారాలు కూడా లభించాయని చెప్తున్నారు. ఇక్కడ లభించిన ఆధారాలను బళ్ళారి మ్యూజియంలో కూడా భద్రపరిచారని కూడా చెప్తాము. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, జ్వాలాపురం, నంద్యాల జిల్లా.